హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి స్ఫూర్తి. స్వామివారు బోధించిన ఆత్మబోధ నుండి క్షీణ పాపానాం అనే అంశము గురించి తెలుసుకుందాం. ఇంద్రియ వికాసము పొందే వరకు ప్రపంచములోని ఇంద్రియ విషయాలను మానవుడు పొందుతూ ఉంటాడు. ఈ ఇంద్రియ భోగ సమయములో తప్పక వేరొక ప్రాణికి వేదన కలుగుతుంది. దీని వలన పాపము కలుగుతుంది. మానవుని జీవన విధానము చేత ఏ ఇంద్రియ సంగమైతే వేదనాభరితం అవుతుందో ప్రకృతిలో రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ అనేది సహజ సూత్రం. దీని వలన జీవ సంగమునకు ఒక బలం వచ్చేటట్లు చేస్తుంది. అప్పుడు ప్రతీకార చర్య ప్రారంభమవుతుంది. కాబట్టి మానవుడు ఈ మౌలిక సూత్రాన్ని ప్రకృతిలో అర్థం చేసుకొని పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అంటే ఆ జన్మాంతం ప్రోగు చేసుకున్న ఈ పాపరాశిని దగ్ధము చేసుకొనడానికి పుణ్యం చేయాలన్నమాట. పుణ్యము ఇతరులకు ఉపయోగపడడమే పుణ్యము. మానవుడు మాత్రమే ఈ పుణ్యమును సంపాదించుకునే సదాచారము, సత్కర్మ చేయగలడు. ఈ సత్కర్మల ద్వారా పాపము దగ్ధమయ్యేలాగా జీవించాలి. కొత్తది ఏర్పడకుండా చూసుకోవాలి. ఇంద్రియ జయాన్ని పొందాలి. పాపము చేయకుండా ఉండగలిగే శక్తి అందరికీ ఉండదు. శరీరము నేను అనుకున్నప్పుడే కదా ఇంద్రియార్థములందు బలముగా పనిచేస్తాడు. మానవుడు పదార్థ జ్ఞానము, వ్యవహార జ్ఞానము నుండి దివ్య జ్ఞానానికి, దివ్య జ్ఞానము నుండి ఆత్మజ్ఞానానికి మారాలన్నమాట. దివ్య జ్ఞానము రాకుండా ఆత్మజ్ఞానము రాదు. ఈ దైవీ సంపత్తి నీలో మేల్కొనకుండా నీవు ఆత్మని తెలుసుకొనలేవు. ఆ దైవీ సంపత్తి ఐహికం కోసం కాకుండా పారమార్థిక లక్ష్యాల కోసం వాడుకున్నప్పుడే తెలుసుకొనగలుగుతాం. తనకంటే వేరుగా ఉన్నది అన్నప్పుడే కదా అది భోగ్యమైనది. అప్పుడే పాపము చేస్తాడు. పాపము అన్నది స్వరూప భేదము చేత అవుతుంది. అందుకని ఉన్నదంతా ఆత్మగా చూడు, ఉన్నదంతా బ్రహ్మముగా చూడు, ఉన్నదంతా పరబ్రహ్మముగా చూడు. ఇక్కడ ఏ భేదభావము లేదు. అభేదము. అభేదము ఏమో జ్ఞానము, భేదము ఏమో అజ్ఞానం. ఈ సత్యాన్ని గుర్తించాలి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.